అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. గంజాయి స్మగ్లింగ్ సామ్రాజ్యంలో ఆమె ఒక తిరుగులేని శక్తి. పోలీసుల కళ్లుగప్పి నిఘా వర్గాలను బోల్తా కొట్టిస్తూ గంజాయి నెట్వర్క్ నడిపిస్తున్న లేడీ డాన్. ఆమె ధూల్పేటకు చెందిన గంజాయి క్వీన్ నీతుబాయ్. హైదరాబాద్ నగరంలో గంజాయి డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈగల్ టీం. ఎందరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఆట కట్టించిన ఈ డేగకల్ల ఈగల్ టీంకే నీతుబాయి చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్లోని ధూల్పేట్, మంగల్ హాట్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని నీతుబాయి గత కొన్నేళ్లుగా తన గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరించింది. కేవలం స్థానికంగానే కాకుండా ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల నుంచి భారీగా గంజాయిని అక్రమ మార్గాల్లో నగరానికి రప్పించడంలో ఆమె దిట్ట. ఈమె కింద పనిచేసేందుకు ఒక పెద్ద నెట్వర్క్ ఉంది. ముఖ్యంగా మహిళలు, మైనర్ బాలులను క్యారియర్గా వాడుకుంటూ పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంది. ఇళ్లకు సరఫరా చేసే కిరాణా సామాగ్రి, కూరగాయల సంచులు, చివరకు పసిపిల్లల దుస్తుల్లో కూడా గంజాయిని దాచి రవాణా చేయించడంలో ఆమె సిద్ధహస్తురాలు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రంగంలోకి దిగిన ఈగల్ టీం నీతుబాయిని పట్టుకోవడానికి పక్కా వ్యూహాలు రచించింది. సాంకేతిక నిఘా, ఫోన్ లొకేషన్ల ఆధారంగా ఆమెను పట్టుకోవడానికి వెళ్లిన ప్రతిసారి పోలీసులకు నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే నీతుబాయి ఒకే నెంబర్ను ఎక్కువ రోజులు వాడదు. నగదు లావాదేవీలు కాకుండా కేవలం హవాలా ద్వారా మాత్రమే అందుకుంటుంది. ఇటీవల ఈగల్ టీం ఆమె అడ్డాపై మెరుపుదాడి చేసినప్పటికీ ఆమెకు ఇన్ఫార్మర్లు బలంగా ఉండటంతో త్రుటిలో తప్పించుకుంది. పోలీసుల కదలికలను ముందే పసిగట్టేలా ఆమె తన అనుచరులను గల్లీ గల్లీలో ఏర్పాటు చేసుకుంది. ఇటీవల నానక్రామ్గూడలోని నీతుబాయి ఇంటి దగ్గర ఒక గంట వ్యవధిలోనే ఏకంగా 50 మంది ఐటీ ఉద్యోగులను ఈగల్ టీం పట్టుకుంది. ధూల్పేట్ నుంచి మకా మార్చేసి ఐటీ ఉద్యోగులు అత్యధికంగా ఉండే ప్రాంతంలో తన అడ్డాను ఏర్పాటు చేసుకున్న నీతుబాయి కిరాణా షాప్ ముసుగులో భారీగా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ దాడుల్లో గుర్తించారు. నిత్యం 5 నుంచి 10 లక్షల విలువైన గంజాయి విక్రయాలను నీతుబాయి కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే నీతుబాయి ఈసారి కూడా పట్టుకోలేకపోయారు. గతంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. జైలుకెళ్లి బయటకొచ్చిన ఆమె మళ్లీ గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ తెలిపింది. ఈగల్ టీం ఒక అడుగు ముందుకు వేస్తే ఆమె 2 అడుగులు ముందే ఉంటోంది. నీతుబాయి ఇస్తున్న సవాళ్లతో ఈగల్ టీం ఇప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ఆమె ప్రధాన అనుచరులను, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా ఆమెను ఒంటరిని చేయాలని చూస్తున్నారు. ధూల్పేట్ పరిసరాల్లో సీసీటీవీ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేశారు. త్వరలోనే పట్టుకుంటామంటున్నారు.